ఏజెన్సీలో ఈ గిరిజన ప్రాంతాల్లో ఒకప్పుడు వీళ్ళు వ్యవసాయం చేసేటప్పుడు ఈ కెమికల్స్ అవి పెద్దగా ఉపయోగించేవారు కాదు. వీళ్ళకి నచ్చదు అలాగా. అయితే ఆ తర్వాత కాలంలో ఇంకా తప్పక వీళ్ళు కూడా కొన్ని ఈ కెమికల్స్ ఎరువులు ఏవైతే ఉంటాయో ఇవి ఉపయోగించడం స్టార్ట్ చేశారు. ఎక్కువగా అయితే ఇక్కడ జీడి మామిడి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటికైతే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ మిగతా వాటికి మాత్రం వీళ్ళు ఎక్కువగా ఉపయోగించడానికి ఇష్టపడరు. ఎందుకంటే అలాంటి వాటిలో బలం ఉండదు, తర్వాత అవి హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ప్లేస్ అయితే నిజంగా చాలా బాగుంది కదా, చుట్టూ కొండలు ఇవన్నీ. అంటే నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను అడిగారు ఏమని అంటే, ఏంటన్నా నువ్వు ఎప్పుడు గిరిజన ప్రాంతాలంటో అక్కడికి వెళ్తావు కానీ గిరిజనులు చేసుకునే వంటకాలు కానీ, లేదంటే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళ కల్చరు, లేదంటే ఇంకా రకరకాల వాళ్ళ ఎటువంటి బట్టలు ధరిస్తారు ఏంటి ఇవన్నీ ఎందుకు చూపించట్లేదు? ఇలాంటివన్నీ చూపిస్తే ఇంకా నీ ఛానల్ బాగా డెవలప్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు అని చెప్పేసి నా ఫ్రెండ్ ఒకరు అన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఇక్కడ తిరుగుతున్న ఈ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడంతా కూడా ఎక్కువగా భాషలు మాట్లాడే వాళ్ళు కానీ, లేదంటే మీరు అనుకుంటున్నట్టుగా కాళ్ళకి దొందులేయో అంటారు అవి పెట్టుకునే వాళ్ళు, వెండి ఉంటాయి కదా అలాంటివి పెట్టుకునే వాళ్ళు కానీ, లేదంటే కడియాలు పెట్టుకునే వాళ్ళు, లేదంటే జోకాలు, ముక్కులకి రింగులు పెట్టుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇక్కడ తక్కువ కనిపించరు. ఒకవేళ నిజంగా కనిపించినట్లయితే నేనే ఖచ్చితంగా అలాంటివి షూట్ చేసి ఫస్ట్ అలాంటివి చూపించడానికి నేనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఎందుకంటే నాకు చాలా కొత్తగా ఉంటుంది అలాంటి వాళ్ళని చూడడం, వాళ్ళు ఎటువంటి భాష మాట్లాడతారు, ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటారు, అలాంటి వాళ్ళని చూపించడానికి ఫస్ట్ నాకే చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఉండే ఈ ప్లేసెస్లో ఈ విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాళ్ళు అంత ఎక్కువగా కనిపించలేదు. మరి నాకైతే ప్రస్తుతానికి చూద్దాం, ఇంకా చాలా విలేజెస్ అయితే ఉన్నాయి కవర్ చేయాల్సినవి. నేను తిరిగింది చాలా అంటే చాలా తక్కువ. ఏజెన్సీలో ఉన్న ఈ విలేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ విలేజెస్ అన్నీ తప్పకుండా మీకు చూపించాలి అనే ఒక ఆశతో ఉన్నాను. సో నాకు మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని చిన్న అడ్డతీగల అనే ఊర్లోకి వచ్చామన్నమాట. నేను నా వీడియోస్ చేసిన ప్రతిసారి కూడా ఏ జిల్లాకు వచ్చాను, ఏ మండలానికి వచ్చాను, ఏ ఊరికి వచ్చాను అనేది చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఏజెన్సీలోని ఒకే మండలంలో ఉన్న ఊరు మళ్ళీ వేరొక మండలంలో కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను ఏ జిల్లాకి వెళ్తున్నాను, ఏ మండలంలో ఉన్నాను, ఏ ఊర్లో ఉన్నాను అనేది మీకు చెప్తున్నాను. అయితే ప్రస్తుతం నేను చిన్న అడ్డతీగల అనే విలేజ్కి వచ్చాను. ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్పాను అంటే, చాలామంది బయట ఊర్లు వాళ్ళు ఇక్కడ దగ్గరలోనే పింజరికొండ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది, అది విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు చాలామంది. మీలో ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఒకవేళ కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది ఆ పింజరికొండ అనే ప్లేస్ని విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఈ బయట వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మేము అడ్డతీగలు వెళ్ళాం, అడ్డతీగలు డెవలప్డ్ అన్నారు, అడ్డతీగలు అసలు ఏమీ లేదు, అడ్డతీగల్లో పెట్రోల్ బంక్ ఉంటుంది, లేకపోతే సూపర్ మార్కెట్లు ఉంటుంది, లేదంటే షాపులు ఉంటాయి, పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయని చాలామంది అనుకుంటున్నారు. ఎందుకు అలా అవేమీ లేవు, అవేం మాకు కనిపించలేదని చాలామంది చెప్తున్నారు. అయితే మీరు చూసింది చిన్న అడ్డతీగల. అంటే ఇప్పుడు నేను వచ్చాను కదా, ఈ అడ్డతీగల మీరు చూశారు. ఈ చిన్న అడ్డతీగలకి చాలా తేడా ఉంది. అయితే ఈ చిన్న అడ్డతీగల అనే ఊరు దగ్గర నుంచి అడ్డతీగల అనే ఊరు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందండి. ఓకే, ఒక 10 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. అయితే ప్రస్తుతం ఇక్కడ నేను చిన్న అడ్డతీగల అనే ఒక ఊర్లో ఒకళ్ళ ఈ చేలోకి అయితే వచ్చాను. ఇక్కడ వంగ తోట అయితే వేశారు, వంకాయ మొక్కలు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆయన పేరు రామకృష్ణ గారంట. ఆయన ఈ ఊరు ఆయనే. ఏజెన్సీలో పరిస్థితులు ఎందుకు ఇంతలా వివరిస్తున్నాను అంటే, నిజంగా వీళ్ళు అంత వెనకబడి ఉన్నారా లేదా అనేది బయటి ప్రపంచానికి తెలియాలి. అంటే మనలో చాలామంది అనుకుంటాం వీళ్ళు కూడా డెవలప్ అయిపోయారని. నేను
అది ఒప్పుకుంటాను. వీళ్ళు కూడా చాలా వరకు డెవలప్ అయ్యారు. వీళ్ళలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఎక్కువగా ఏజెన్సీలో ఉండే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఎంబీబీఎస్ అంటే డాక్టర్ చదవడానికి ఇష్టపడుతున్నారు. అలానే అంటే వాళ్ళకి తెలిసి వస్తుంది ఏంటి అంటే మాకు రిజర్వేషన్ ఉంది, మేము దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి, మంచి స్థాయిలో ఉండాలని వాళ్ళు ఇప్పుడిప్పుడే రియలైజ్ అయ్యి ఎలాగైనా మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి స్థాయిలో ఉండాలి, మంచి వృత్తిని ఎంచుకోవాలనే ఆలోచనలో వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏజెన్సీలో కూడా డెవలప్మెంట్ ఉంది, వీళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు నెమ్మదిగా. అలా అని చెప్పి ఇక్కడ అందరూ డెవలప్ అయిపోయారా అంటే ఖచ్చితంగా కాదు. ఎవరో కొంతమంది ఒక సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ మాత్రమే మనకు అలా కనిపిస్తారు. సో మనం అది చూసి గిరిజనులు డెవలప్ అయిపోయారు అని అనుకోవడం సరికాదు. అందుకనే నేను ఈ విలేజెస్ అన్నీ కూడా లోపల ఉన్న ఈ చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎటువంటి నివాసాల్లో ఉంటున్నారు, వాళ్ళకున్న సదుపాయాలు ఏంటి, వాళ్ళకి ఉన్న రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, లేదంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయా లేదా, అంగన్వాడీలు ఉన్నాయా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలియపరచడం, ఇవన్నీ చెప్పడం నేను చేస్తున్నాను. అయితే ఏజెన్సీలో ఉండేవాళ్ళు ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం రిజర్వేషన్ ఉంది, ఉద్యోగాలు మాత్రమే చేస్తారు అని చాలామంది కొంచెం అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది. నిజం చెప్పాలంటే మరి మనం మేరీ కోమ్ ఆవిడ కూడా ఒక గిరిజన తెగకి చెందిన ఆవిడే. అంటే అఫ్కోర్స్ మన ఆంధ్రప్రదేశ్ కాకపోవచ్చు, కాకపోతే చెప్తున్నాను గిరిజనలో కూడా మంచి టాలెంట్ ఉంటుందని. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పాలి అంటే మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించిన వ్యక్తులలో ఒక వ్యక్తి ఈ గిరిజనులు ఉన్నారు. ఎవరంటే అతని పేరు అదే చింతూరు మండలంలో ఒక ఊరికి చెందిన ఆయన 2016లోనో ఎప్పుడో మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. అతని పేరు దూబి భద్రయ్య. దూబి భద్రయ్య అనే వ్యక్తి 2016లో అనుకుంటా అప్పుడు మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించారు. అతనితో పాటు తెలంగాణకి చెందిన ఒక మహిళ కూడా ఉన్నారు. ఆవిడ కూడా అట్ ది సేమ్ టైం ఒకేసారి వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కడం జరిగింది. సో అంటే వీళ్ళకి బయట విషయాలు తెలియక కానీ వన్స్ తెలిసింది అంటే వీళ్ళు నిజంగా చాలా గొప్పగా వీళ్ళ స్కిల్స్, వీళ్ళ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారు. వీళ్ళకి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఎలాగైనా మంచి స్థాయిలో ఉండాలనే ఆశ, ఏమంటారు, ఆ ప్యాషన్ చాలా ఎక్కువ వీళ్ళలో. కాకపోతే ఇక్కడ వీళ్ళకు ఉండే సదుపాయాలు కానీ ఈ పరిస్థితులు కానీ వీళ్ళకి అనుకూలించవు. వీళ్ళ సామాజిక పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ వీళ్ళు నివసిస్తున్న ఈ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఇది అనుకూలించక వీళ్ళు చాలామంది వెనకబడి ఉన్నారు. ఎవరైతే పాపం మంచి ఉద్యోగాలు లేక, తల్లిదండ్రులకి మంచి ఉద్యోగాలు లేక ఇంకా వ్యవసాయం చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళు పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించలేకపోతున్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కూడా కొంతవరకు వాళ్ళ ఊర్లోనో వాళ్ళకి దగ్గరలో ఉన్న ఊర్లోనో స్కూలు కాలేజు చదివేసి ఆ తర్వాత వాళ్ళకి కూడా చదువు పట్ల ఒక ఇంట్రెస్ట్ అనేది పోయి వాళ్ళు కూడా చదవడం మానేస్తున్నారు. అయితే ఒకసారి ఊరు చూశారు కదా, వచ్చే దారి ఎలా ఉంది, వచ్చే దారిలో 2-3 చిన్న కాలువలు లాంటివి కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే వాటర్ అది తక్కువగానే ఉంది, కానీ వర్షాలు బాగా గట్టిగా పడితే మాత్రం అక్కడ వాటర్ చాలా హెవీగా వస్తుంది. కానీ ఇబ్బంది అయితే లేదు, పర్వాలేదు, వెళ్ళిపోవచ్చు బళ్ళ మీద. ఈ ఊర్లో ఉన్న చిన్న టెంపుల్ అనుకుంటా. సో ఈ ఊర్లో ఒక స్కూల్ లేదు, అంగన్వాడీ కూడా లేదు. ఎందుకు లేదు అంటే ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే ఇక్కడ 100 కంటే బిలో ఉంటారు పాపులేషన్ అని తెలిసింది. అండ్ ఇక్కడ ఉండే హౌస్ హోల్డ్స్ అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయంటే ఒక 25 కుటుంబాలు ఉంటాయని తెలిసింది. అక్కడ ఎవరో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక 25 కుటుంబాలు ఉంటాయని తెలిసింది.
సో తక్కువ పాపులేషన్ కాబట్టి ఇక్కడ స్కూల్ కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఏర్పాటు చేయలేదు అనుకుంటా. అండ్ ఊర్లో వాళ్ళందరూ కూడా ఎక్కువ వ్యవసాయం దాని మీదే ఆధారపడి జీవిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఉంటారు చదువుల నిమిత్తం. అయితే ఈ ఊర్లో ఎక్కువగా వంకాయలు అవి వేస్తారు అనుకుంటా. వంకాయ పంట అయితే మనకి కనిపిస్తూ ఉంది. అన్న పర్లేదు రావచ్చా? యూట్యూబ్ ఛానల్ ఏంది? ఓకే, ఇందాక మనం ఒక దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఒక ఆయన వాళ్ళ చేలు అది సదును చేసుకుంటున్నారు. అక్కడికి వాళ్ళు కూడా వంకాయ మొక్కలు అది వేశారు. అయితే ఇక్కడ కొంతమంది మనకి ఇదిగో చూస్తున్నారు కదా, వంకాయలు చాలా మంచిగా నిగనిగలాడుతున్నాయి, లేతగా ఉన్నాయి. నేను చెప్పా పెట్టకుండా లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళని అడుగుతున్నాను లోపలికి రావచ్చా అని చెప్పి. వాళ్ళు ఏమని అనుకుంటారా అని చెప్పి మళ్ళీ అడిగాను, పర్లేదా అయితే చెప్పాను ఇలాగా యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను అని చెప్పి. చూస్తున్నారు కదా, ఇదంతా ఒకే కుటుంబానికి చెందింది అనుకుంటా. ఇక్కడ వాళ్ళు చక్కగా వంకాయ మొక్కలు అవన్నీ వేసుకొని వీళ్ళు కొన్ని తినడానికి ఉంచుకుని తర్వాత కొన్ని బయటికి అమ్ముకుంటారు. బాగుంది కదా. మనకి కూడా ఇలాంటి ప్లేస్ ఉంటే చక్కగా వ్యవసాయం చేసుకొని నచ్చిన పంటలు వేసుకొని చక్కగా ఎటువంటి కెమికల్స్ అవి కొట్టకుండా మంచి సేంద్రియ ఆహారం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఒకప్పుడు ఏజెన్సీలో ఈ వ్యవసాయం చేసేటప్పుడు వీళ్ళు కెమికల్స్ కానీ ఏది కూడా పెద్దగా ఉపయోగించేవారు కాదు. వీళ్ళకి అసలు నచ్చదు అలాగా. వీళ్ళకి ఏదంటే అన్నీ చాలా స్వచ్ఛంగా ఉండాలి, మంచిగా ఉండాలి. అంతేగాని అయ్యో మందులు కొట్టేసినవి అలాంటి వాటిలో బలం ఉండదు, అలాంటివి తిన్నా ఒకటే తిన్నపోయినా ఒకటే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళకున్న కొద్ది ప్లేస్లోనే చక్కగా మళ్ళీ మొక్కజొన్నలు కూడా వేసుకున్నారు. చూడండి ఈ ప్లేస్ ఎంత ఉంది, చాలా తక్కువ ఉంది. ఈ తక్కువ ప్లేస్లో కూడా వీళ్ళు చక్కగా మొక్కజొన్నలు అయితే వేసుకున్నారు. అండ్ ఈ ఊర్లో వాటర్ ట్యాంక్ అయితే ఒకటి ఉంది. అండ్ పక్కనే ఇక్కడ సెల్ టవర్ ఒకటి నిర్మాణం చేస్తున్నారు, కొత్తగా కడుతున్నారు. ఇక్కడ పవర్ కట్ ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో, ఎందుకంటే చెట్లు అవి ఎక్కువగా పడిపోతూ ఉంటాయి, స్తంభాలు పడిపోతూ ఉంటాయి. సో పవర్ కట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పవర్ కట్ ఉన్నా కూడా నెట్వర్క్, సెల్ ఫోన్ నెట్వర్క్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి వీళ్ళు సోలార్ ప్యానల్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు. ఏజెన్సీలో మ్యాక్సిమం ఆ ఊళ్ళో ఒక చిన్న చర్చి కానీ ఏదైనా ఒక టెంపుల్ కానీ ఉన్నట్లయితే మ్యాక్సిమం ఆ ఊళ్ళో వాళ్ళే డబ్బులు కూడబెట్టుకొని వాళ్ళందరూ ఆ గుడి కానీ టెంపుల్ కానీ కట్టడానికి వాళ్ళే హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక మీకు, కొంచెం ఎదురుకు వెళ్తే ఈ చిన్న దిగల అనే విలేజ్ దాటుకొని మనం కొంచెం ఎదురుకు వెళ్తే అక్కడ పింజరికొండ అనే ఒక ప్లేస్ ఉంటుంది. మోస్ట్లీ బయట వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్ని విజిట్ చేయడానికి చాలామంది వస్తూ ఉంటారు. ఒకసారి ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ మీకు చూపించి అక్కడ మాట్లాడతాను. ఈ ప్లేస్ ఎవరిదో కానీ నిజంగా చాలా బాగుంది. లోపల పామాయిల్ మొక్కలు అవన్నీ వేసుకున్నారు. ఆ తర్వాత ఆ కొండ దగ్గర అక్కడ మీకు కనిపిస్తుంది కదా, చాలా నీట్గా చేసుకున్నారు. ఏవో మొక్కలు అవి వేశారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇదిగో మనందరం ఇలాగా చూడగానే బాగుంది అని అంటామనే వీళ్ళు ఇలాంటి బొమ్మలన్నీ పెడుతున్నారు దిష్టి తగలకుండా. ఇప్పుడు అన్ని చోట్ల చూస్తున్నాం, ఇదో పెద్ద ట్రెండ్ అయిపోయింది.
చాలామంది నాకు వార్న్ చేస్తున్నారు, అస్సలు దిగొద్దు, ఫ్లో చాలా ఎక్కువగా వస్తుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీకు తెలుసో తెలీదో ఇక్కడ చాలామంది చనిపోయారని. అవును, నిజంగా ఇక్కడ చాలా ఎక్కువ మంది చనిపోయారు. ఆ విషయాలన్నీ కూడా నేను తర్వాత పింజరకొండ అనే విలేజ్ వీడియో చేసినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అయితే మీకు అక్కడ దూరంగా కొంతమంది ఆడవాళ్ళు కనిపిస్తున్నారో లేదో తెలియదు వీడియోలో. అటు పక్క మనకి పింజరకొండ అనే విలేజ్ అయితే ఉంది. దానిని నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను, కమింగ్ వీడియోస్లో ఆ విలేజ్ని కవర్ చేస్తాను. మొత్తం అయితే మనం ఇది దాటి అటుపక్క వెళ్ళడానికి లేదు, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా తిడుతున్నారు. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.